చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. పచ్చని చెట్లను నరికేస్తూ గుట్టలన్నీ తొలగిస్తూ పర్యావరణానికి హాని కలిగించే అక్రమార్కులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. చట్టవిరుద్ధంగా కొండలను తొలిచి మట్టితో వ్యాపారాలు చేస్తూ బరితెగిస్తున్నారు. రాత్రి పగలని తేడా లేకుండా మట్టి తరలింపు జోరుగా సాగుతున్న మైనింగ్ శాఖ మత్తు వదలడం లేదు. అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలవడంతో గుట్టలు బీడుబారిన భూముల్లా మారుతున్నాయి. జగిత్యాల జిల్లాలో అక్రమంగా సాగుతున్న మట్టి తవ్వకాలపై ఈటీవీ కథనం. జగిత్యాల చుట్టూ గుట్టలను అక్రమార్కులు తొలచేస్తూ కొండలకు మనుగడ లేకుండా చేస్తున్నారు. జిల్లాలోని నర్సింగాపూర్, జాబితాపూర్, చెల్గల్ గుట్టలని ఖాళీ చేసిన అక్రమార్కులు 3 రోజులుగా మోరపల్లి శివారులో ఉన్న గుట్టపై కన్నేసి యథేచ్ఛగా తవ్వుతున్నారు. మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నామని, గుట్ట నుంచి తీసిన మట్టితో గ్రామంలో రోడ్డేస్తామని గ్రామ ప్రజా ప్రతినిధి చెబుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే వేలాది మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వేశారని ఆరోపిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమార్కులు దందా చేస్తున్న మైనింగ్ శాఖ అటువైపు కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాది టిప్పర్లతో మట్టిని తరలించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఏపుగా పెరిగిన టేకు చెట్లను సైతం తొలగించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వం మొక్కలు నాటమంటుంటే చెట్లను తొలగించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అనుమతులు అండదండలతోటి వాళ్ళు చెప్పినటువంటి ఇష్టానుసారంగా రాత్రిపూట తవ్వకాలు జరుపుతూ మరి ఇలా దాదాపుగా ఒక 30 ఎకరాలు మా పక్కనే తాటిపల్లి శివారు ప్రాంతం మోరపల్లి మధ్యలో ఉన్నటువంటి గుట్టనే కానివ్వండి, ఇవాళ దాదాపు 3.5 నుంచి ఒక 6, 7, 8 ఎకరాలు తీయడం జరిగింది. మనకు చెట్లు ఉంటే బాగా సౌలతి ఏదైనా కానీ పీకుడు ఖరాబు చేయకుండా కొంచెం కాపాడుండ్రి. గుట్టలు కానీ ఏది చెట్లు కానీ దయచేసి అందరూ మంచిగా కాపాడుకోవాలి. మనం చెట్లు ఎందుకు తీస్తుర్రు? మనం పెంపు అని గవర్నమెంట్ చెప్తుండ్రు, మళ్ళీ తీసేసుడు ఎందుకు? మరి అవి అమ్ముడు ఎందుకు, తీసుడు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? గుట్టలు చెట్లు వీక్కుంటా పెట్టుడే మీరే అలా పెట్టాలని చెప్తుండ్రు ఉపాధి వాళ్ళకు, మళ్ళీ అవే మీరు తీస్తుర్రు. అది ఎందుకు తీస్తుర్రు? గుట్టలు చెట్లు అన్నీ తీయడం చాలా బేకార్ అనేటువంటి విషయం. ఎందుకంటే గుట్టలు చెట్లని మనమే పెట్టిస్తున్నాం, మనమే తీసేపిస్తున్నాం. ఈ మట్టి అమ్ముకోవడం కూడా జరుగుతుంది. అధికారులు మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. దీని గురించి ఏంటంటే చెట్లన్నీ పోవడంతో వర్షపాతం కూడా రైతులకు తక్కువ అవుతుంది. పర్యావరణాన్ని ధ్వంసం చేసి భవిష్యత్తు తరాలకు గుట్టలనేవి కనిపించకుండా కబ్జాదారులు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.